హలో గాయ్స్, వెల్కమ్ టు అనస్ బ్యూటీ పార్లర్. ఇది ఎక్కడుంది అనుకుంటున్నారా? గాంధీ బొమ్మకి బ్యాక్ సైడ్ అండ్ నాగుల్మాన్కి పక్కన లెఫ్ట్ సైడ్లో ఈ అనస్ బ్యూటీ పార్లర్ అనేది ఉంది. వీళ్ళు ఒక ఓల్డ్ బ్యూటీ పార్లర్ని బట్ కొత్తగా డిజైన్ చేయడం జరిగింది. వీళ్ళు కొత్తగా డిజైన్ చేశారు అండ్ వీళ్ళ దగ్గర యాంబియన్స్ కానీ అన్నీ చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ సర్వీసింగ్ చేసే వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాగా సర్వీసింగ్ చేస్తున్నారు. మనకి ఎలా కావాలనుకుంటే అలా సర్వీసింగ్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర పెడిక్యూర్, మ్యానిక్యూర్ అండ్ బ్రైడల్ మేకప్, హెయిర్ కట్, లోటస్ మేకప్, ఫేషియల్స్ వచ్చి లోటస్ ఫేషియల్ అండ్ డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్, ఇలా చాలా చాలా అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర వీళ్ళ దగ్గర. అండ్ వీళ్ళ దగ్గర పెడిక్యూర్ చేస్తుంటే కూడా వీళ్ళ సర్వీసింగ్ చేసే వాళ్ళు పెడిక్యూర్ చేస్తుంటే ఎంత రిలీఫ్నెస్ ఇస్తుంది తెలుసా మనకి. అంటే తెలియని ఒక రిలీఫ్నెస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే వీళ్ళ స్పెషాలిటీ ఇక్కడ స్పెషాలిటీ కూడా చూడండి. పెడిక్యూర్ అండ్ హెయిర్ వాష్కి రెండు ఒకే దగ్గర బెడ్ సెట్ అనేది తీసుకొచ్చేసారు మన లక్ష్మీ మేడం గారు ఇక్కడికి. లక్ష్మీ మేడం గారు అంటే ఎవరో గారు, ఈ అనస్ బ్యూటీ పార్లర్ మేడం పేరు లక్ష్మీ గారు. అండ్ చూడండి ఎంత కలర్ఫుల్గా, చూడడానికి బాగా అనిపిస్తుంది. ఒకసారి అంటే కలర్ఫుల్ అంటే మనం చూడగానే అంబియన్స్ మనకు చేపించుకునేలాగా ఉండాలి. వీళ్ళ దగ్గర సర్వీసింగ్ అని చాలా బాగుంది. అంటే హైజీనిక్గా చేస్తున్నారు వీళ్ళు. అండ్ వీళ్ళు మేకప్ వేయడం కానీ, పెళ్ళి కూతురికి బ్రైడల్ మేకప్ వేస్తున్నప్పుడు కానీ, ఆ హెయిర్ స్టైల్స్ కానీ మేడం చాలా బాగా చేస్తున్నారు. ఆల్రెడీ మేము మా ఇంట్లో మ్యారేజ్ వాళ్ళకి పెళ్ళి కూతురికి మేకప్ వేయించడం జరిగింది. చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు. మేము ట్రస్ట్ చేసాము అండ్ మీరు కూడా ట్రస్ట్ చేయాలనుకుంటున్నారా? మరి ఒక్కసారి ఈ అనూస్ బ్యూటీ పార్లర్ని విజిట్ చేస్తే మీకు కూడా ఆ రిజల్ట్ అనేది తెలుస్తుంది. మేమైతే విజిట్ చేయడం జరిగింది అండ్ వీళ్ళ సర్వీసింగ్ మాకు నచ్చింది కాబట్టి ఇలా వీడియో చేయడం, ఇలా అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాను అండ్ చేస్తున్నాము. అండ్ ఒక్కసారి మీరు కూడా విజిట్ చేస్తే వీళ్ళ సర్వీసింగ్ అనేది చూస్తే మీకు కూడా తెలుస్తుంది. అందులో ఈ సమ్మర్కి ట్యాన్ చాలా అంటే చాలా ఉంటుంది మన ఫేస్కి. అప్పుడెప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒక్కసారైనా మనం ఇలా ఫేషియల్ కానీ చేయించుకుంటే మనకి మంచిది అండ్ చూడడానికి కూడా మనం చాలా